పాలమూరు జిల్లాలో ఎండలు మండుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనాలు అల్లాడిపోతున్నారు. 45 డిగ్రీలకు పైగా టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అహ్మద్ అందిస్తారు. పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. బాణుడి ప్రతాపానికి జిల్లా వాసులు అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి. జిల్లాలో గడిచిన వారం రోజుల నుంచి 43 నుంచి 45-46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి. మహబూబ్ నగర్ జిల్లాతో పాటు వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల, నారాయణపేట జిల్లాల పరిధిలో కూడా ఇదే రకమైనటువంటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక మక్తల్ ప్రాంతంలో వడగాలులతోటి జనాలు అవస్థలు పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పక్కన శక్తినగర్లో అక్కడ థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఉంటుంది. అక్కడి నుంచి వచ్చే వేడిగాలులతోటి మక్తల్ పరిసర ప్రాంత గ్రామాల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఇక నల్లమలకి ఆనుకొని ఉన్నటువంటి అచ్చంపేట ప్రాంతంలోనూ 44-45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూస్తే ఈ రకమైనటువంటి ఎండలు మరికొన్ని రోజుల పాటు ఉండే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే తప్ప ఎండలో బయటికి వెళ్ళకూడదు. ఎండలో బయటికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తే చేతిలో గొడుగుతో పాటు నెత్తిన క్యాపు, అదే మాదిరిగా కంటికి అద్దాలు ధరించాలి. నీరు ఎక్కువగా తాగాలి. ఒకవేళ వడదెబ్బ తాకినట్టుగా అనుమానం కలిగితే వెంటనే డాక్టర్ను సంప్రదించాలని చెప్పేసి వైద్యులు సూచిస్తున్నారు. ఇక మహబూబ్ నగర్ పట్టణంలో 11 గంటల నుంచే రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. నిత్యం రద్దీగా ఉండేటువంటి ప్రాంతాలు కూడా నిర్మానుష్యంగా ఉంటున్నటువంటి సిచ్యువేషన్. వ్యాపారులు సైతము 11-12 గంటలకే దుకాణాలు మూసుకొని మళ్ళీ సాయంత్రానికి తెరుస్తున్నటువంటి పరిస్థితి మనకి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. ఇక ఇదే రకమైనటువంటి గరిష్ట ఉష్ణోగ్రతలు మరికొన్ని రోజుల పాటు ఉండే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాయంత్రానికి పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారి ఈదురుగాలులు, అదే మాదిరిగా వర్షం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది.